హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి నా చైల్డ్‌హుడ్ డేస్‌లో జరిగినటువంటి ఒక క్యాట్ ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఈ కలర్‌లో అయితే ఉంటుందండి క్యాట్ అయితే. అదేం చేసేదంటే మా అమ్మగారు సెపరేట్‌గా దానికి పెట్టేవాళ్ళనమాట. తినేదేదైనా గానీ. పెట్టేటప్పుడు అట్లా ఎలా ఉండేది అంటే దాని పొట్ట సన్నగా ఉండేది. అదేంది పెంపుడు పిల్లి అంటున్నారు గదా! పొట్ట సన్నగా ఉంటుందేంది అని అంటున్నారనుకుంటున్నారా ఏం తినక? అదేం చేసేది అంటే 2 డేస్‌కి ఒకసారి మాత్రమే తినేదండి. డైలీ అయితే తినేది కాదు. పెట్టినా కూడా తినేది కాదనమాట. 2 డేస్‌కి ఓసారి పొట్ట ఫుల్ అయ్యేటట్లు అంటే కంప్లీట్‌గా తినేసేది. పొట్ట బరువు ఎక్కువయ్యి ఇట్లా నడవలేక నడుస్తూ ఉండేది. మధ్య మధ్యలో దొర్లుతా గూడా ఉండేదనమాట. చూసినప్పుడు కొంచెం బాధగాను, కొంచెం ఫన్నీగా కూడా అనిపిస్తుంది అట్లా దొర్లుతుంటే. ఇటువంటివి మీ లైఫ్‌లో ఎన్నో ఉండుండొచ్చండి. నేనైతే ఒకటి షేర్ చేద్దామనైతే వీడియో తీశాను. అట్లానే మరొక ఇన్సిడెంట్ అయితే చెప్తానండి. ఇట్లా పాలైతే మేము కంట్రీ డిలైట్‌వి ఫ్యూ మంత్స్ బ్యాక్ పోయించుకునేవాళ్ళం అనమాట. వాళ్ళేం చేసేవాళ్ళంటే మేము కవర్ అట్లా ఏం పెట్టేవాళ్ళం కాదు. వాళ్ళొచ్చేసి పిల్లర్ మీద పెట్టేసి ఎళ్ళేవాళ్ళు. అయితే ఏం చేస్తాను నేను రోజు దీనికోసము వచ్చేసి 5 గరాలేసి తీసి లోన పెట్టేసి పడుకుంటాను. అయితే ఒకరోజు ఏం చేసింది పాల ప్యాకెట్ లేదనమాటండి. కింద పడి ఉంది. ఇదేందా కింద పడి ఉంది పాల ప్యాకెటు అని అనుకున్నాను. దానిలో చూస్తే పాలు లెవ్వు. ఆల్‌మోస్ట్ అయిపోయినాయన్నమాట. ఒక చిన్న రంధ్రం గూడా ఉందన్నమాట. సర్లే పైన పిల్లర్ మీద పెడతాం కదా! కొంచెం ఇనుప మేకు లాంటిది గూడా ఉంటుందండి అనుకున్నాను. ఆ తర్వాత పిల్లొచ్చి చూసిపోయిందనమాట. ఇట్లాంటి పిల్లి ఒట్టినే ఎటువంటి పిల్లి తిరుగుతా ఉండేదండి. ఇట్లాంటిదే ఇంకా కొన్ని కూడా తిరుగుతుంటాయి. కానీ ఇది ఎక్కువగా తిరుగుతా ఉండేదనమాట. చూసిపోయింది. సరేలే ఏమైనా అనుకోవడమే గదా! అని చెప్పేసి మరుసటి రోజు నుంచి కొంచెం ముందుగానే లేచి చూసేదాన్ననమాట. మరుసటి రోజు లేచి చూస్తే ఏం చేస్తుంది అంటే ఈ పిల్లి అటు ఇటు తిరుగుతా ఉంది. ఇంగా తిరుగుతా ఉండేసరికి సరే ఇంక అప్పటి నుంచి పాల ప్యాకెట్ అయితే నేను జాగ్రత్త చేయడం అయితే చేశానండి. అలా అయితే జరిగింది. నాకైతే ఈ మనమైతే ఓ పిల్లికి ఏదన్నా పెట్టేటప్పుడు సెపరేట్‌గా పెట్టేసి, అవి తినే పదార్థాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అవి తిన్నయి మనం తినకూడదు గదండీ! అందుకనైతే చెప్తున్నాను. దీని సందర్భంగా ఒక సాంగ్ అయితే పాడతానండి. నాకు పెద్దగా అయితే రావు కానీ. హాయ్ రే హాయ్ ఏం పిల్లిరోయ్ హాయ్ రే హాయ్ ఏం పిల్లిరోయ్ పాలు తాగిపోయెరోయ్ చక్కగా ఏం పిల్లిరా ఏం చూపురా ఏం పిల్లిరా ఏం చూపురా ఇల్లు వదిలి వెళ్తే అంతకన్నానా అయ్య బాబోయ్ హాయ్ రే హాయ్